స్తుతి ఉందా లేదా? మర్చిపోయావా? సరే, గుర్తొచ్చినాకైనా అడుగు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసువార్త 9వ అధ్యాయము 28 నుంచి ఇలా రాయబడింది. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చదవబడిన లేఖనములలో నుండి మాకు కావలసిన జీవాహారాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఆత్మీయ పాఠాన్ని మాకు ఉపదేశించి ఒక ఆత్మీయ మెట్టు మేము ఎక్కడానికి మాకు మీ సహాయాన్ని అందించి మమ్మల్ని దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారట ప్రార్థన చేయుటకు కొండ ఎక్కానట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రార్థన చేయడానికి కొండ ఎక్కినప్పుడు యేసయ్యతో పాటుగా అందరూ వెళ్ళలేదండి, కొందరు మాత్రమే వెళ్ళారు. ఎవరెవరట చూడండి, చదవండి. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది ఉంటారు, యేసును వెంబడిస్తారు, యేసయ్యతో కలిసి ఉంటారు, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా వస్తారు. కానీ అందరూ కూడా యేసుని అంటి పెట్టుకొని ఉండలేరు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ వారు ఉండలేరు. ఎంత కష్టమైనా సరే యేసయ్యతో నేను ఉంటాను అన్నవారు అనేకమైన విశ్వాసులు ఉండరు, కానీ వేళ్ళ మీద లెక్కించగలిగినంత సంఖ్యలోనే ఉంటారు. పాత నిబంధన భక్తులు మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది భక్తులు, హేబేలు కాలంలో హేబేలు ప్రముఖుడు, అవునా? నోవాహు కాలంలో చాలామంది ఉన్నారు, కానీ నోవాహు కృప పొందినవాడు. అలాగే హానోకు కాలంలో చాలామంది ఉన్నారు, కానీ హానోకు దేవునితో నడిచానని రాయబడింది. అలా మోషే, దావీదు, సమూయేలు, ఇలా భక్తులందరినీ మనం ఆలోచన చేస్తే అందరూ దేవునితో కడదాకా చివరి వరకు కష్టమైన, వేదనైన, సుఖమైన, సంతోషమైన ఆయనను వెంబడించే వారిలో కొద్దిమంది. అలా ప్రార్థన చేయడానికి యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారట ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళారట. ఎవరెవరట వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాను. ప్రార్థన చేయడానికి కొండ ఏకాంత ప్రదేశం. కొండ లోకంలో ఉన్న డిస్టర్బెన్స్ కూడా మనకు దూరం చేస్తుంది, అవునా? అంటే మనము దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ప్రసన్నతను పొందాలి, దేవుని యొక్క మహిమను చూడాలి, దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ప్రియులారా, కొండ దిగువన కాదు,
కొండ ఎక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొండ అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అత్యున్నతమైనటువంటి అతి పరిశుద్ధ స్థలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద అంటాడు కదా. అందుకని దేవుని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా మనం ఉండాలన్నా, ఆయనతో నివసించాలి అన్నా, ప్రియదేవుని బిడ్డలారా, మనకు కావలసినటువంటి కొన్ని సుగుణాలు, కొన్ని తప్పనిసరి కావలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. యేసు ప్రభువారు పగలంతా ప్రజలందరితో కలిసిమెలిసి వారికి దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యమును గూర్చి చెబుతూ ఉన్నా సరే, తన ఆత్మీయ జీవితంలో ఒక ఏకాంతత అనేది దేవునితో గడపడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు కూడా తప్పనిసరి కావలసిన లక్షణం. కుటుంబాలు, లోకములో ఉన్నటువంటి మనుషులు వీళ్ళెవరు మనకు వద్దు అని కాదు. వాళ్ళు అవసరమే. మన సువార్త ఎవరికైనా చెప్తాం, చెట్టు పుట్టగా వాళ్ళు అవసరమే. వాళ్ళకు కూడా సువార్త మనం చెప్పాలి. మన సువార్త వాళ్ళు వినాలి అంటే వాళ్ళతో కాస్త అయినా మంచి చెడ్డ స్నేహం సమాధానం ఉండాలా లేదా? అయితే ఎంత కలిసి ఉన్నా మనం ఎప్పుడూ కూడా సపరేట్గానే ఉండాలి. హల్లెలూయా. ఈ రెండు విషయాలు మనకు ఆత్మీయ ఉపమాన పరిభాషలో దేవుడు తెలియజేస్తాడు. చూడొద్దు. మనం దేవుని సంకల్పం అనేటటువంటి ఒక పట్టికలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక మెట్టు ఎక్కినప్పుడు ఒక అనుభవం, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు ఇంకో అనుభవం, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు ఆత్మీయ జీవితంలో ఎక్కుతూ సంపూర్ణ సిద్ధి పొందుతావు. ఈ మెట్లన్నీ ఎక్కుతున్నప్పుడు ఒక మెట్టు ఎక్కినప్పుడు నువ్వు ఒక పావురానివి, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు నీవేమో పక్షిరాజు, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు నీవు లోకానికి వెలుగువి, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు నీవు ఫలించే కొమ్మవు, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు నువ్వు యాజకుడు, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు ఆరాధకుడు, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు ఫలానా అలా. అయితే ఇక్కడ మనకు వాక్యానికి సంబంధించి రెండు విషయాలు తీసుకుంటున్నా. ఏంటంటే, ఒక మెట్టు ఎక్కినప్పుడు నీవు ప్రిలారా పావురానివి, ఇంకో మెట్టు ఎక్కినప్పుడు నీవు పక్షిరాజువు. పావురములా దేవునితో అనుభవం కలిగి ఉండాలి, పక్షిరాజులా నీ జీవితంలో కూడా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని అవలంబించాలి. దీనికి దానికి డిఫరెంట్ ఏంటి, దీనికి దానికి తేడా ఏంటి అని అంటే వినండి బాగా. పావురము సామూహికంగా గుంపులుగా ఎగురుతాయి, కలిసిమెలిసి ఉంటాయి పావురాలన్నీ కూడా, అవునా? అలాగే పావురముల మనము పరిశుద్ధుల గుంపుతో కలిసి ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, సువార్త ప్రకటించాలి, సహవాసం కలిగి ఉండాలి, చర్చికి వెళ్ళాలి, బాధల్లో కలవాలి, దుఃఖంలో కలవాలి, సంతోషంలో కలవాలి, ఆనందంలో కూడా కలవాలి. ఇది అంటే పావురము అందరితో కలిసి ఉండేటటువంటి లక్షణము. పక్షిరాజు యొక్క తత్వం వేరు. అది చాలా ఎత్తైన కొండ శిఖరాలకు పైన ఎవరు ఎక్కలేరు.
అంత ఎత్తున పక్షిరాజు తన గూడును కట్టుకుంటుంది, ఒంటరిగా ఉంటుంది. అక్కడి నుంచే భూమి మీద తన ఎరను చూస్తుంది. అర్థమవుతుందండి? దేవుడు అందుకే మనల్ని దేంతో పోల్చాడండి? పావురంతో పోల్చాడు, పక్షిరాజుతో కూడా పోల్చాడు. యెషయా గ్రంథములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు, వారు పక్షిరాజు వలె. ఎస్, ఓకే. పావురము అనే మాట ఎక్కడ? యేసయ్య చెప్పాడు పరమగీతాల్లో, నా పావురమా నిష్కలంకురాలా అనలేదా? ఇంకా మీరు పావురము వలె నిష్కపటులను పాముల వలె వేకులనయ్యుండ అన్నాడా? పోల్చారు. కాబట్టి ఈ రెండు అనుభవాలు కూడా ఆత్మీయ ప్రార్థనా జీవితానికి ఎంతో అవసరం. యేసుక్రీస్తు వారిలో అది ఉంది. ప్రజలందరితో కలిసి స్వార్థ చెప్తూ, వారిని ప్రార్థిస్తూ, వారి కొరకు కన్నీరు కార్చి దేవుని రాజ్యం గురించి చెప్పుచు, ఈ తత్వము సామూహికంగా అందరితో కలిసిపోయే తత్వము. అయితే పగలంతా అయిపోయిన తర్వాత రాత్రులు ఏం చేసేవాడండి? ఆయన కొండ ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా! ఈ రెండు అనుభవాలు నీకు నాకు ఉండాలి. అందుకే పిల్లరా, ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. హల్లెలూయా! పిల్లరా, ముఖ రూపము మారెను. ఎందుకు మారెను అని అంటే, ప్రార్థనా కొండ ఎక్కినప్పుడు, ప్రార్థన అనేటటువంటి దైవ సన్నిధి నీవు రహస్యంగా నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి, దేవుని ప్రభావము నీలో ప్రవేశించి ఆయన మహిమ నీలో ప్రకాశిస్తుంది. హల్లెలూయా! మోషేకు అలా జరిగింది, అవునా? దైవ సన్నిధిలో 40 రోజులు రాత్రింబగళ్ళు ఆ సినాయి పర్వతం మీద దేవునితో ఉన్నప్పుడు, తిరిగి 40 రోజులు అయిపోయాక ఆ రాతి పలకలు, దేవునిచ్చే వ్రాతతో రాయబడిన ఆ యొక్క నిబంధన పలకలు, దేవుని ఆజ్ఞలు గల పలకలు, 10 కమాండ్మెంట్స్, అది కొండ దిగి కిందకు వస్తున్నప్పుడు మోషే ముఖము వారు చూడలేకపోయారు. ఎందుకు అంటే దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని ప్రభావము మోషేలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మోషే ముఖము ప్రకాశిస్తుంది. హల్లెలూయా! ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో ఈ భూమి మీద తాను సంపూర్ణమైన మానవుడిగానే జీవించాడు. అయితే ఆయన రాత్రులు మాత్రం దేవునితో ఏకాంతములో ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, తండ్రికి విజ్ఞాపన చేయుచున్నప్పుడు దేవుని శక్తి ప్రభావాలు, దేవునికి ఆ దేవుని యొక్క ప్రతి చిత్తము, ప్లాన్స్, ఇవన్నీ యేసయ్యకు అర్థమై భూమి మీద ఆయన అన్నీ తండ్రి చిత్తానుసారంగా చేసేవాడు. ఆ క్రమంలోనే ఈ రూపాంతర కొండ మీద ఏమైందండి? తన ముఖము దగ మహిమతో మెరిసిపోయిందట. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, తనతో పాటుగా మరో ముగ్గురిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన అందరినీ కాదు, యేసయ్య శిష్యులు 12 మంది, అందులో సగం మంది 6గురిని తీసుకెళ్ళలేదు, కానీ 3గురిని తీసుకెళ్ళాడు. ఆ 3గురు కూడా తీసుకెళ్ళిన కునుకుతున్నారు, అంతే కునుకుతున్నారు, పడుకుని పోయారు. అంటే దేవుడు తాను మనల్ని చేయూతనిచ్చి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాడు. మనం అక్కడికి వెళ్ళినా సరే,
ఇక్కడ బుద్ధులు మాత్రం మానం. అర్థమైందండి? ఏం చేశారు? వెంట పెట్టుకొని మరీ తీసుకెళ్తే తంట పెట్టుకుని మరీ నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారట వారు? చదవండి ఒకసారి. చూడండి, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేది. నిద్రమత్తు. చూసారా ప్రియులారా? ఒక్కోసారి యేసయ్య మనల్ని తీసుకెళ్ళిన ఈ మత్తు మాత్రము వదలకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతను కూడా ఒక్కోసారి మనం పోగొట్టుకున్న వారం అవుతాం. ప్రియులారా, బాగా వినండి. కొండ ఎక్కుట అనేది సాధారణమైన పని కాదు. ఇక్కడి నుంచి గంట స్తంభానికి నడిచి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ ఒక 4 అంతస్తుల బిల్డింగ్ మాత్రం ఎక్కలేము. కష్టమే కదా, చాలా కష్టపడాలి. పాపం ముగ్గురు కూడా యేసయ్యతో పాటుగా ఎక్కారు, కానీ నిద్రాభారం ఎక్కువైపోయి కునుకుతున్నారు అలాగా. అంటే మానవుని యొక్క బలహీనత ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా కనిపించవచ్చు. యేసయ్యతో ఉన్నప్పుడు కూడా వారు బలహీనులే, పాపం నిద్రపోతున్నారు. కనుక ఆ బలహీనతలు కూడా సరి చేయగల శక్తి దేవుని ఆత్మచేత, దేవుని ఆధీనంలో ఉన్న వారికి ఏం జరుగుద్దంటే, మనకు తెలియకపోయినా ఆత్మ తానే మన పక్షమున నుండి మాట్లాడింపజేస్తాడు. హల్లెలూయా. ఏమన్నారట? బాగా గమనించండి. ఆ కింద వచనాలతో, పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టించుదుమని తాము చెప్పినది తానెరుగకయే చెప్పాను. పేతురు మాట్లాడాడండి, కానీ తను మాట్లాడిన తనకు తెలియకుండానే మాట్లాడాడట. ఎలా అంటే, ఆత్మ ఆధీనంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనము బలహీనులమైనా సరే మన పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా. ఎవరు నిలబడతాడండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే విషయాన్ని రోమాపత్రికలో కూడా మన బలహీనతలు ఎరిగి దేవుడు మన పక్షమున, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడట. ఏమి చెయ్యాలో, ఏమి కావాలో, మున్ముందు ఏం జరగబోతుందో, ఎలా తప్పించబడాలో, ఎలా ఎదుర్కోవాలో, ఇవన్నీ కూడా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసి మనకు సహాయము దేవుని యొద్ద నుండి అందిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాదు ఇప్పుడు చేసేది, పేతురు కాదు. ఇప్పుడు పేతురుని ఆత్మ తన ఆధీనంలో ఉంచుకొని తన ద్వారా తనకు తెలియకుండానే దేవుడే మాట్లాడింపచేశాడు. కనుక ఒకటి బాగా వినండి, పేతురు, యాకోబు, యోహాను, మీరు వచ్చండి అయ్యా నా దగ్గరికి, ప్రార్థన చేద్దామని పిలిచాడు ఆయన. అంతే. ఏటి కొండ ఎక్కా, ఏటి నాయన పగలంతా కష్టపడ్డాం, మళ్ళీ వచ్చిమంటావేటి అనలే.
దేవుడు రమ్మనగానే ముగ్గురు ఎక్కిపోయారంతే. తమకు బలం ఉందా, శక్తి ఉందా, ఎక్కగలరా, ఎక్కలేరా, ఇవంతా అనవసరం. వాళ్ళు ముగ్గురిని వెంబడించమని చెప్తే ముగ్గురు కొండెక్కిపోయారు. తర్వాత సంగతి, ముందు వెళ్ళాలన్న మనసు ఆ ముగ్గురికి ఉంది కాబట్టి యేసయ్యతో పాటుగా ఎక్కారు. హల్లెలూయా. అలా ఎప్పుడైతే యేసయ్య పిలవగానే ఆయనను వెంబడించాలన్న మనసు ఉంటే నీలో ఉన్న బలహీనతలను కూడా దేవుడు ఏం చేస్తాడండి, దానిని మరుగు చేసి నిన్ను బలవంతునిగా చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనతో వెళ్ళాలి. ఆయన పిలవగా కాదనక వస్తాను నాన్న, నేను ఉన్నాను రెడీగా అనే మనసు ఉన్నప్పుడు మన బలహీనతలు కూడా మనకు అడ్డు కానేరవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి ముందు? వస్తాను నాయన. ఎక్కడికి వస్తావు ఏంటి? బజార్లోకా, కంఠస్తంభం దగ్గరకా? కాదు, కొండెక్కాలి. అలాగే ప్రభు వచ్చేస్తాం అని ముగ్గురు ఎక్కిపోయారండి. యేసయ్య కొండ ఎక్కాడు, తనతో పాటుగా ఈ ముగ్గురు ఎక్కిపోయారు. పాపం బలహీనులు కదా, మత్తుతో కునుకుతున్నారు. అయినను సరే వారిని దేవుడు, యేసయ్య వారిని ఎందుకు తీసుకెళ్ళాలని అనుకున్నాడో దాని ఫలము, దాని ఆశీర్వాదం ముగ్గురు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి తెలియకనే ఆత్మ తానే తన ఆధీనములో ఉండి వాళ్ళు నిద్రపోతున్నా సరే ఒక గొప్ప దివ్య దర్శనాన్ని చూసే భాగ్యం ఆ ముగ్గురికి దేవుడు కలుగు చేశాడు. అంటే దేవుడు మనకు చూపించాలనుకున్నప్పుడు, ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకోవాలనుకున్నప్పుడు మన బలహీనతలు కూడా దేవునికి అది అడ్డు కాకుండా ఏం చేయగలడండి? మరుగు చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగినప్పుడు, ఆయనతో వెంబడించాలన్నా తృష్ణ కలిగినప్పుడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అనే ఆశ కలిగినప్పుడు నీలో బలహీనతలు కూడా పటాపంచలైపోతాయి. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారో తెలుసా? మోషేను, తర్వాత ఎవరండి ఆయన? ఏలియాను. ఇదేంటి, మనం యేసయ్యతో పాటుగా కదా వచ్చాం, మరి ఇద్దరెవరు అబ్బాయి వీళ్ళిద్దరు? యాక్చువల్ నిద్రపోయారు వారు. ఎలా చూశారు? నిద్రపోయారు లేదా? తాము మాట్లాడినది కూడా తామే మాట్లాడినట్టుగా వాళ్ళకి తెలియదట. ఎలా మాట్లాడేశారు? ఎస్ పిల్లారా, నిద్రపోయిన దేవుని ప్రత్యక్షతలు చూడటం మనకు అసాధ్యమే, కానీ దేవునికి నువ్వు నిద్రలో ఉన్న సమస్తాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? సమస్తము ముందు జరగబోయే విషయాలు కూడా దేవుడు ముందుగానే తెలియజేసేస్తాడు. అలా తెలియజేయాలి అనుకుంటే నీ బలహీనతలు దేవునికి అడ్డు కావు. అంటే బలహీనతలు అంటే ఏదో పాపాలు ఇది కాదండి. ఒక్కోసారి శరీరరీత్యా అలసిపోయి ఉండి నిద్రపోతాడు, అది బలహీనతే. మరీ అంత బలవంతులం కాము. కాబట్టే మనకు బలవంతుడైన దేవుడు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడండి? ఆయన మన బలహీనతలు తెలిసి ఉండే మనకేం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. కాబట్టి పిల్లారా, మనం ఏది చేయాలన్నా మనలో ఉండాల్సింది మొట్టమొదటిది ఏంటంటే, యేసు నన్ను పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అది ఎడారైనా, కొండ అయినా, కోట అయినా, ఏదైనా వెళ్ళిపోతాను అనే మనస్సు ముందు నీకు నాకు ఉండాలి. అప్పుడే దైవ ప్రత్యక్షత, దైవ నిర్ణయము, దైవ మర్మము మనకు అర్థమవుతుంది. గమనించారా? పేతురు నన్ను వెంబడించు, వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. సుంకరి అయిన మత్తయిని పిలిచాడు, వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. యోహాను, యాకోబు వీళ్ళందరూ జాలరులు నన్ను వెంబడించని వచ్చేసారు అంతే.
హానోకుని అడిగాడు దేవుడు, ఏమయ్యా హానోక, చెప్పు తండ్రి, వచ్చేస్తావా, నాతో వచ్చేస్తావా? అప్పుడు ఏమన్నాడు తెలుసా హానోకు, అయ్యో మొన్నే కదా పుట్టి 6 మాసాలు అవుతుంది చిన్నోడు, వాడిని వదిలేసి ఎలాగ వస్తాను తండ్రి, వాడు 2 సంవత్సరాలు పెరిగిన తర్వాత వస్తాను అల్లే. సరేనన్నా వచ్చేస్తాను, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఎటు పదా వెళ్ళిపోదాం. అలా నడుచుకుంటూ పరలోకం వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన రమ్మంటే అడ్డు చెప్పక వెళ్ళిపోవాలి ఎక్కడికైనా సరే. అప్పుడు నీ బలహీనతలు కూడా అవి బలహీనతలు కావు. ఆ బలహీనతలను కూడా దేవుడు బలమైన వ్యక్తిగా, శక్తిగా మార్చగలడు. హల్లెలూయా. కాబట్టి మనకేముండాలి, ముందు దేవుడు పిలిచినప్పుడు అది ఎంత ఎత్తైన, పల్లమైన, లోతైన, అది సముద్రమైన, పేతురు నడవయ్యా, నేనే చెప్తున్నానుగా. నడిచాడు పాపం. తీరా చూసేసరికి అరే ఏంటి ఇలా ఊగిపోతుంది, పడవ ఊగిపోతుంది, గాలి వేస్తుంది, ఇదేంటి ఈ తరంగాలు కెరటాలు ఎగసిపడుతున్నాయి, అసలు నడిచేది నేనేనా, నేను అంత బాగా నడిచేస్తానా, అయ్యో కొంపదీసి ఇది కళా నిజమా, నిజమైతే నేను మునిగిపోతానేమో అనుకున్నాను. మునిగిపోతుంటే అల్ప విశ్వాసి, నేనే కదా రమ్మన్నాను, నువ్వు ఎలా మునిగిపోతావే అలే అని మరలా లేవనెత్తడానికి మన బలహీనతలు, మన యొక్క ప్రతి చెయ్యలేని చెయ్యలేని అసమర్థతను కూడా దేవుడు చెయ్యి చాపి తిరిగి మనల్ని బలవంతులుగా చేయగలడు. హల్లెలూయా. ఇవన్నీ ఆ కొండ మీద కనిపిస్తుంది పాఠాలు మనకు. కనుక నేను ఇది చేయలేని ప్రభా అని అనక, నేను ఇది ఇవ్వలేని ప్రభా అని అనక, ఇది ఎలా జరుగుతుంది ప్రభా అని అనక, నువ్వు ఎన్ని కొండల లోతుల్లో, లోయల్లో ఉన్నా దేవుడు తన చేయి చాచి, పేతురు, యాకోబు, యోహాను రండి కొండపైకి ఎక్కండి ప్రార్థన చేద్దామంటే, సరే నేను తప్పకుండా యేసయ్యతో కలిసి ప్రార్థన చేస్తానని ఒక దృఢమైన నిశ్చయత, నమ్మకం నీకు ఉండాలి. అప్పుడు అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కనుక ప్రార్థన చేద్దామని దేవుడు పిలుస్తాడు. వెంటనే మీ ఆయన గారు కేజీ చికెన్, 1/2 కేజీ చేపలు తీసుకొచ్చి ఫ్రై చేసి వంట చేయి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏమండి ప్రార్థన చేద్దాం అనుకున్నా, చేద్దువులే నువ్వు ముందు వంట చేయి అనేసరికి ఎంత కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ అప్పుడు కూడా నేను తప్పకుండా త్వరగా ముగించేసాను, నా యేసయ్యతో గడుపుతా, ప్రార్థనలు గడుపుతా అనే ఆశ 100కు ఎక్కువ శాతంగా హృదయములో వేదన పడుతున్నప్పుడు నిజంగా ఆయన నువ్వు చేసిన హృదయపూర్వకమైన ఆ వేదన ఉంది చూసారా, దానిని కూడా ఏం చేస్తాడో తెలుసా, తన వైపు ప్రార్థనగా లాగేసుకుంటాడు. హల్లెలూయా. తర్వాత అయినా నా బిడ్డ ప్రార్థన చేయడానికి రెడీగా ఉంది, తప్పకుండా ప్రార్థనా గదిలోనికి పిలిచి ఆత్మీయ శిఖరాగ్రానికి, ప్రార్థనా కొండ ఎక్కడానికి రా బిడ్డ, నేనున్నాను. ఏం చెప్పు, నువ్వు నాతో మాట్లాడాలని నా ఆశ, నీకు కూడా నాతో మాట్లాడాలని నీకు ఆశ ఉంది కదా, నీకోసం వెయిట్ చేస్తున్నా బిడ్డ, రా అని దేవుడు పిలుస్తాడు మనల్ని. ఆ పిలిచినప్పుడు ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆశ నిరాశ కాకుండా మనం కాపాడుకోవాలి. అంటే అది కొండ అయినా ఎక్కడానికి సిద్ధపడాలి. అంటే ఎక్కడానికి ఓపిక అయితే లేదు, అయినా ఎక్కాలన్న మనసు నీకు ఉండాలి. ప్రార్థన చేయాలి, కానీ చేయలేకపోతే నిద్రాభారం అయిపోతుంది, అయినా ప్రార్థన మాత్రం యేసయ్యా నేను స్తుతిస్తాననాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ బలహీనతలు కూడా దేవుని చూడడానికి, దేవునితో జీవించడానికి అడ్డు కావు. ఎందుకంటే దేవుడు ఆ బలహీనతలు కూడా తీసి పడేస్తాడు. ఎందుకంటే తానే వచ్చి మనకు
సహాయం చేస్తాడు. అప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ప్రత్యక్షతను చూడగలుగుతాం. గమనించండి, 12 మంది శిష్యులందరూ ఉన్నారు. వారు కొండ మీద లేరు, కొండ దిగువన ఉన్నారు. యేసయ్య యొక్క మానవ యొక్క రూపము, కానీ దైవ మహిమతో నింపబడుట అనేది కింద ఉన్న ఎవ్వరికి కూడా భాగ్యము కలుగలేదు. కానీ పేతురు, యాకోబు, యోహానులకు కలిగింది. ఎంత గొప్ప ధన్యత అండి. ఇంకో విషయం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తిని కళ్ళారా నువ్వు చూడగలవా? కానీ పేతురు, యాకోబు, యోహానాల కంటే ఎన్నో 1000, 2000 సంవత్సరాల క్రితము మోషే, ఏలియా. మోషే ముందుటివాడు, తర్వాత ఏలియా కాలం. కానీ వీళ్ళిద్దరిని కూడా ఎవరు చూశారండి? పేతురు, యాకోబు, యోహాను చూడగలిగారు. ఎంత భాగ్యం అంటే ఇది! చూడగలరా మీరు? మనం చూడగలమా? మోషే, ఏలియాలను చూశారు. అయ్యా, ఇక్కడ మనం ఉండడం మంచిది. మోషేకు ఒకటి, నీకు ఒకటి, యాకోబు, క్షమించండి, ఏలియాకు ఒకటి, పర్ణశాలలు కట్టించేస్తాం అని అంటున్నారంట. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, పూర్వకాలములు ఎప్పుడో ఉన్నటువంటి మహిమా దేహాలతో ఉన్నటువంటి వ్యక్తులు మోషే, ఏలియాలను కూడా చూచే భాగ్యాన్ని ఈ కొండ మీద ఉన్న వారికి కలిగింది. ఇప్పుడు మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని ప్రత్యక్షతలు, దేవుని మర్మాలు, దేవుని లోతైన భావాలు మనకు అర్థం కావాలనుకుంటే కొండ ఎక్కిన వారై ఉండాలి. కొండ దిగువన ఉంటామంటే దేవుడు అర్థం కాడు, దేవుడు ప్రత్యక్షతలు అర్థం కాదు, దేవుడి కార్యాలు కూడా అర్థం కావు. అర్థమైందా? అది ఎక్కడ? అందుకని మనము కొండ దిగువన ఉండే క్రైస్తవులుగా ఉందామా? కొండపై యేసయ్యతో కలిసి ఉండే క్రైస్తవులుగా ఉందామా? మీరు ఆలోచించండి. కొండ మీద ఉన్నటువంటి యేసయ్యతో ఉన్న క్రైస్తవులుగా ఉంటే దేవుని మర్మాలు అర్థమవుతాయి, దైవ ప్రత్యక్షతలన్నీ అర్థమవుతాయి, దేవుని ప్రణాళికలు అర్థమవుతాయి, వాక్యం అర్థమవుతుంది, వాక్యములో ఉన్న భావాలు అర్థమవుతాయి. అలా మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? బాగా గమనించాలి. కొండ ఎక్కుతుంటే మనకి లాగే ఒక శక్తి ఉంది. ఏ శక్తి అది? గురుత్వాకర్షణ శక్తి. అంటే భూమి మనల్ని ఆకర్షించి కిందకి లాగుతుంటుంది. అవునా? లాగినా సరే దాన్ని ఒప్పుకోకుండా, యేసయ్యా నన్ను ఎక్కించు, నీ దగ్గరికి వస్తాను ప్రభా, ఇదిగో నా స్నేహితులు పిక్నిక్ వెళ్తున్నారు, ఈరోజే రమ్మంటున్నారు, కానీ నేను వెళ్ళను ప్రభా, ఈరోజు ఆదివారం కదా, నేను ఆరాధిస్తానని దేవునితో యేసయ్య సన్నిధిలో సహవాసం కోరి ఉండాలి. గురుత్వాకర్షణ శక్తి, భూ ఆకర్షణ శక్తి లోకము నేను వెనక్కి లాగుతుంటుంది. పిక్నిక్ వెళ్దాం, షికారుకి వెళ్దాం, పెళ్ళికి వెళ్దాం, పేరంటాలకి వెళ్దాం, ఈరోజు ఈ ఒక్క ఆదివారం నువ్వు మానేస్తే పర్వాలేదుగా అని నిన్ను వెనక్కి లాగుతుంటాయి. అక్కడ తెలియాలి నీకు, నేను వెళ్ళను తండ్రి, నీతోనే గడుపుతా, నీ సన్నిధిలోనే నిద్రపోతా అని అన్నవాడికి ఏమర్థమవుతుందండి? దేవుని ప్రత్యక్షతలు అర్థమవుతాయి, దేవుని మహిమను చూడగలుగుతారు, దేవుని భవిష్యత్ కార్యాచరణ అర్థమవుద్ది. వారు ఏం మాట్లాడుకుంటున్నారట? యెరూషలేములో జరగబోయే నిర్గమమును గూర్చి వారు మాట్లాడుతున్నారు. ప్లస్ ఏంటంటే దేవుని స్వరాన్ని వినగలుగుతారు. హల్లెలూయా! ఏం విన్నారండి వారు? చెప్పాలి.
ఆ ఈయన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రియకుమారుడు, ఈయన మీరు నమ్మండి నమ్మండి. హల్లెలూయా. ఏమన్నాడండి? చదివారా మీరు లూకాసు వార్తలో? ఏమన్నారండి ఆయన? 9వ అధ్యాయంలో అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మిన వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడారు. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. ఆ శబ్దాన్ని వారు విన్నారు. హల్లెలూయా. దైవ స్వరాన్ని వినగలుగుతారు. అర్థమవుతుందండి అమ్మా? అర్థమైందా? నిద్రపోతున్నారా? కాబట్టి మనము యేసయ్య ప్రార్థనా కొండ ఎక్కినప్పుడు, ఆయనతో గడవాలన్నప్పుడు ఇన్ని ఆత్మీయ అనుభవాలు మనకు ఇస్తాడు. ఒకటేటి చెప్పండి, చెప్పాలి. కొండ ఎక్కాలి, కొండ ఎక్కాలన్న ఆశని కలగాలి. ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళిపోవడానికి తొందరగా ఇష్టపడాలి, ఆయనతో గడవాలి, ప్రార్థించాలి. బలహీనత ఉన్నా సరే దేవుడు దాన్ని సరిచేసి ఆయన ప్రత్యక్షత చూచే కన్నులు ఇచ్చేస్తాడు. అంటే ఎప్పుడో పూర్వకాలంలో జరిగిన సంగతులు అర్థమవుతాయి. పాతకాల భక్తులు అంటే పూర్వకాలపు సంగతులు అర్థమైంది. భవిష్యత్ కాల సంగతులు అంటే జరగబోయే నిర్గమం, అంటే భూత భవిష్యత్ కాల ప్రతి దైవ ప్రణాళిక కూడా అర్థమవుతుంది. అర్థమైందా మీకు? అది కొండ కింద ఉన్నటువంటి శిష్యులు కానీ, కొండ కింద ఉన్న జనాలకి ఎవరికి అది అర్థం కాదు. దైవానుగ్రహం దొరుకుద్ది అక్కడ. అందుకే ప్రియులారా, ఈ రెండు అనుభవాలు మనకు చాలా అవసరం. ఒకటేమో సామూహికంగా అందరితో కలిసి ఉంటాము, కానీ వ్యక్తిగతంగా పక్షిరాజులాగా కొండంత ఎత్తైన కొండ మీద ఒంటరిగా గూడు కట్టుకుంటారు. అలాగనే మనం కూడా అందరితో ప్రార్థన చేస్తాము, వ్యక్తిగతంగా ఒంటరిగా కూడా ప్రార్థన దేవునితో గడిచినప్పుడు ఎన్నో ప్రత్యక్షతలు మనము పొందుకోగలుగుతాము. అది మన బ్రతుకులకు కదలని, ఎన్నడూ కదలని సియోను కొండల మన విశ్వాస జీవితంలో నిలబడడానికి కారణమవుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఎన్ని శోధనలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, రోగాలు, సమస్యలు వచ్చిన కదలని సియోను కొండలా నిలబడతాం దేవునిలో. ఆ విధంగా మనం ఉండాలనే దేవుడు ఈరోజు ఈ పాఠం ద్వారా మనతో మాట్లాడినారు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మీరు ఇంతవరకు కూడా విన్నారని నేనైతే అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించులాగున వాక్య ఫలింపు కొరకై మన మధ్య ఉన్నటువంటి ప్రియ సహోదరి